మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. కంటెంట్తో ఇదే స్థాయి రూటెడ్ స్టోరీస్ చిన్న హీరోలతో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెరీ గుడ్. ఎక్స్ట్రీమ్లీ వెల్. యా ఇప్పుడు ఈవెన్ even తమిళ్ మన అండి yeah. లవ్ టుడే అనే సినిమా ఇట్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్లీ. సో నేనేమన్నానంటే ఇట్స్ అబౌట్ పొజిషనింగ్. ఐ బిలీవ్ దట్ ఎనీథింగ్ దీస్ డేస్ హ్యాస్ టు బి మార్కెటెడ్. మార్కెటింగ్ అంటే తప్పు మార్కెటింగ్ చేయమని కాదు, జనాలకు తెలియాలి ఇది ఉంది, దీనిలో ఇది ఉంది, ఇది మేము ఆఫర్ చేస్తున్నాము, లైక్ ఎనీ ప్రోడక్ట్ ఇది మేము ఆఫర్ చేస్తున్నాము, ఇది మీరు ఖచ్చితంగా నమ్మి రావచ్చు అని వాళ్ళని కన్విన్స్ చెబితే ఈ రోజుల్లో నేను ఒక గంట సేపు ప్రయాణం చేసి వచ్చి ఇంత పెట్రోల్ ఖర్చు పెట్టి నలుగురు వస్తే 1500 అయ్యి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఒక 5 to 6 గంటలు నా జీవితంలో నా టైము ఇంత డబ్బు నేను ఖర్చు పెట్టి వస్తున్నానంటే నేను అట్లీస్ట్ ప్యాకెట్ మంచి సినిమా నేను ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళాను కదా, ఆ అనుభూతినే తీసుకెళ్ళగలను. అట్లీస్ట్ నాకు థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఒక 10 సన్నివేశాలన్నా 5-6 సన్నివేశాలన్నా గుర్తుండిపోతే ఇట్ ఈస్ నాట్ వర్త్ గోయింగ్ టు థియేటర్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అల్టిమేట్లీ దట్స్ వై మన సినిమాకి ఎందుకు వెళ్తాం, ఒక జీవితానుభవం కోసం వెళ్తాం. ఒక ఈ మాటలన్నీ క్లాసికల్గా అనిపించవచ్చు కానీ ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది, తెలుగు రసాస్వాదన అంటాం, ఎంజాయ్మెంట్ అంతే కదా. యూ వాంట్ టు ఎంజాయ్ మూవీ, యూ వాంట్ టు రిమెంబర్ సంథింగ్, యూ వాంట్ టు క్యారీ దట్ ఫిల్మ్ హోమ్. ఇప్పుడు నేను చూసిన బెస్ట్ ఫిల్మ్స్ అని అంతే, చిన్న చిన్న జోకులు కూడా మనకి 10 రోజుల తర్వాత కూడా గుర్తొచ్చిన వస్తుంది. అవును, అది నాకు కోరుకున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఇంత శ్రమపడి వస్తున్నప్పుడు నాకు గుడ్ క్వాలిటీ సినిమా ఏమో అని అడుగుతున్నాడు ప్రేక్షకుడు, అంతే కదా. సో ఇట్స్ అవర్ జాబ్ టు డూ ఇట్. పర్ఫెక్ట్గా మనం అన్నిసార్లు సక్సెస్ఫుల్ అవుతామా అనే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫాల్టర్ అవుతారు. బట్ దట్ ఈస్ ద పాయింట్ ఐ థింక్ వీ షుడ్ latch on to and say let's deliver a good film and make true promise to the audience. Don't give them false promises. ఎందుకంటే ప్రేక్షకులు సినిమాని ఆస్వాదించే విధానం కూడా మారిపోతూ వచ్చింది. అదొకటి కూడా చాలా మారిందండి.